అంటేనే ఒక అగ్నిపర్వతం లాంటివి. ఎప్పుడు ఏ వేపు నుంచి లావా పేలుతుందో ఎవరు ఊహించలేరు. నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న పొలిటికల్ స్క్రీన్ ఒక్కసారిగా నిప్పులకు కొలిమైంది. టీడీపీ పునరుజ్జీవనం, జనసేన యాక్టివిటీతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రసవత్తర పోరైతే ఖాయంగా కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పవర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఏపీలో సంచలన విజయంతో కూటమి సర్కారు నడుస్తోంది. ఇదంతా నిన్నటి ముచ్చట. ఇప్పుడు ఆ కూటమి నేతల కన్ను తెలంగాణపై పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ మాటల తూటాలు పేల్చారు. అయితే తెలంగాణ ఎవరి జాగీర్ కాదు, నన్ను హైదరాబాద్లో తిరగొద్దు అనడానికి మీరెవరు అంటూ జనసేన విసిరిన బాణం తెలంగాణ వాదుల గుండెల్లో గుచ్చుకుంది. ముమ్మాటికి మా ఏ జాగీరే అంటూ తెలంగాణ వాదులు పవన్పై ఈటెలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రుల జాగీరే అంటూ సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగారా? సినిమా స్టైల్లో డైలాగ్ వదిలారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ ఎప్పటికీ కేసీఆరే అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఏదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు, మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కాంగ్రెస్ సైతం పవన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మాయ మాటలతో వస్తే ఇక్కడ నడవదు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఎక్కడున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల అయ్య జాగీరే అంటూ తేల్చి చెప్పారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. మిస్టర్ పవన్, తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సరైన చర్య కాదన్నారు. గతంలో ఏపీలో కూడా బీఆర్ఎస్ యూనిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం సరైనది కాదని హితవు పలికారు ఆయన. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్ లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్ లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో ప్రజలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా వైసీపీ నేత పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సమస్యలుండగా తెలంగాణలో రాజకీయ సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి, రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు ఆయన. తెలంగాణలో మీటింగ్ పెడతామంటే తెలంగాణలో మీటింగ్ పెడితే దేనికి పెడతాడే అంటే సూపర్ 6 అయిందా లేదా ప్రశ్నిస్తాడంట. వెనకడికి సామెత ఉంది, తల్లి కూడెట్టుకోడంట పెద్దల్లికి వడ్డానం చేస్తా అని చెప్పాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కులేదు. ఇక్కడ నీకు ఓటేసి ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరి గురించి మాట్లాడవు, పట్టించుకోవు. ఓ పద్యం ప్యాకాటో బాగా అయితే అక్కడ టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తానేమో మీ తమ్ముడు చెప్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు ఉద్యోగాలు, భూములు అమ్ముకుంటున్నాడు, అన్నింటిలో దోచేస్తున్నారు, అమరావతిలో దోచేస్తున్నారు. నోరెత్తో ఇదిలా ఉంటే ప్రాంతీయవాదం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజలను తాను ఎక్కడా విమర్శించలేదని చెప్పుకొచ్చారు. భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా.
నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు, కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు, నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికీ చాలా ఇష్టం. నాకు కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. తెలంగాణ 100% మొత్తానికి కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆంధ్ర పొత్తుల ఫార్ములా తెలంగాణలో రిపీట్ అవుతుందా? ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సక్సెస్ అయింది. తెలంగాణలో కూడా ఆ కాంబినేషన్ ఒకవేళ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి. హైదరాబాద్లోని సెటిలర్స్ ఓట్లే టార్గెట్గా ప్రధాని మోడీ డైరెక్షన్లో చంద్రబాబు, పవన్ మాస్టర్ ప్లాన్ వేశారనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఏ క్షణంలో అయినా టర్న్ తీసుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కార్ పాలన, మరోవైపు కేసీఆర్ మళ్లీ పుంజుకుంటారన్న బీఆర్ఎస్, ఇంకోవైపు ఏపీ కూటమి స్కెచ్. మారుతున్న సమీకరణాల వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరిదనే ఉత్కంఠ అయితే నెలకొనుంది. మొత్తానికి తెలంగాణలో అయితే రాజకీయం హీట్ ఎక్కింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సో దీనికంతటికీ కారణం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు మళ్ళీ ప్రాంతీయవాదాలు అవి ఇవి ఎందుకు? ఏం జరుగుతోంది? ఉద్యమ గడ్డపై టీడీపీ, జనసేన పార్టీలు నజర్ పెట్టాయని చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. మరి పవన్ పర్యటనతో జాగీర్ జగడం అయితే దుమారం రేపుతోంది. అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఎలక్షన్సే టార్గెట్గా మేము వస్తామంటే మాదే అధికారం, ఖచ్చితంగా మేము జెండా పాతాం, ఇలా రకరకాల మాటలు వింటూ ఉన్నాం అన్ని పార్టీల నుంచి. ఏం జరుగుతోంది? ఇవాళ మళ్ళీ వస్తాం, మాదే సర్కార్ స్పెషల్ డిబేట్ చేద్దాం. ఇందులో మనతో పాటు పాల్గొనడానికి శేషు గారు అనలిస్ట్, అండ్ లింగం యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు, అండ్ కాంగ్రెస్ నుంచి బండ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి, వీరు ముగ్గురు మనకి అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే ముగ్గురికి కూడా. నమస్తే సార్. ఎస్ సార్. ముందుగా యాదవ్ గారు, ఏమిటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ అసలు ప్రధాని మోడీ వచ్చి వెళ్ళినప్పటి నుంచి మొత్తం పొలిటికల్ స్క్రీన్ అంతా మారిపోయింది అంటూ కూడా చెప్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా మనం చూసాం, రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూనే కాంగ్రెస్ని తెగుడుతున్నారు ఆయన. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేమే వస్తాం అంటున్నారు రేవంత్ రెడ్డి. మిగతా పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏం జరగబోతోంది అసలు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులు, అదేవిధంగా పెద్దలు, కోపానిస్ట్. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే దీన్ని చూసి ఓర్వలేక, తట్టుకోలేక కుట్రలకు తెరలేపినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేసీఆర్, వీళ్ళిద్దరి కుట్రలో భాగంగా ఇవాళ ఈ కుట్రలో నాటకదారుడైనటువంటి పాత్రధారుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజున తెలంగాణ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కావలసుకొని, అంటే తెలంగాణలో ఒక శాంతియుతంగా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఇవాళ తెలంగాణలో ఒక అశాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ ఆవిర్భావ దినోత్సవం రోజే ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి కారణం, తర్వాత దానికి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల ఇవాళ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను తెలంగాణలో నన్ను రానివ్వట్లేదు, నన్ను అడ్డుకోవట్లేదు. ఎవరు అడ్డుకున్నారండి? తెలంగాణ. తెలంగాణలో ఎవరైనా రావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఇవాళ మీరు ఆల్రెడీ గతంలో కాంటెస్ట్ చేశారు, 2018లో మీరు కాంటెస్ట్ చేశారు, 2023 ఎలక్షన్లో మీరు కాంటెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పిర్రు. మీరు ప్రజల మనసులు గెలుచుకోవాలి తప్ప ఇవాళ కుట్రలు, విధ్వంసాలు, విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ అన్నదమ్ముల 2 రాష్ట్రాలు విడిపోయి ఇవాళ అన్నదమ్ముల్లా కలిసినటువంటి ఇవాళ ప్రజల మధ్య ఈ వైషమ్యాలు సృష్టించడానికి కారణం ఏందండి? అంటే ఇవాళ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇక్కడ బీజేపీకి కానీ మళ్ళీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ ప్రజలు ఆదరించే ఇవాళ అవకాశం లేదు. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ, ఇవాళ కేసీఆర్ వాళ్లకు ప్యాకేజీలో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మీరు నిన్న స్పీచ్లో కూడా చూస్తుంటారు, ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే ఇవాళ ఎంత అంటే దుర్మార్గంగా మాట్లాడతారంటే, భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ సపరేటిజానికి తేడా తెలియని ఒక వ్యక్తి
పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ఉండడం అనేది అది దౌర్భాగ్యం. ప్రజలు చేసుకున్నటువంటి ఆంధ్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఎక్కడ కూడా తెలంగాణలో ఇవాళ మీరు చూడండి, ఆయన బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్క్రిప్ట్ రాసిచ్చే వ్యక్తులకు తెలియకపోవచ్చు. మీరు భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 చదువుకుంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే అన్ని రాష్ట్రాలు కలిస్తేనే భారతదేశం అనే దేశం ఏర్పడుతుంది. ఆ కనీస ఇంకిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు. అరే సపరేటిజానికి రాష్ట్రం ఏర్పడడానికి తేడా తెలియని వ్యక్తులు వాళ్ళు ఇష్టం ఉన్నాడు. ఇంకోటి కొండగట్టుకు మేము డబ్బులు ఇచ్చినామని ఇవాళ ఒక దేవుడికి ఎవరైనా ఉండుల కానుకలు వేస్తే దాని గురించి కూడా మాట్లాడతారా అండి? ఇవాళ మరి మా తెలంగాణ ప్రజలుగా తిరుపతికి వెళ్ళి తిరుపతి ఉండిలు వేస్తారు. ఇవాళ ఆయన ఇచ్చింది కూడా ఆయన సొంత డబ్బులు కాదండి, టీటీడీ నిధుల నుంచి ఇచ్చారు. అదేవిధంగా గద్దరు, ఇప్పుడు మన మధ్యలో లేని వ్యక్తి, ఒక అమరుడైన వ్యక్తి గద్దర్ గురించి ఆ రోజు మీ మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇవాళ లేని వ్యక్తి మీరు ఇవాళ సోషల్ మీడియాలో చూసారో లేదో, గద్దర్ గారు పాత వీడియోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. గద్దర్ గారు ఆల్రెడీ చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి, ఆ వీడియోలు కూడా మీరు చూసాను. నేను ఏమంటున్నంటే ఇవాళ గద్దర్కు నేను పలాని కారు ఇప్పించిన అంటే మీ మధ్యలో జరిగింది. ఇవాళ ఒక చనిపోయిన లేని వ్యక్తి గురించి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇది మంచి పద్ధతి అంటే నీకు కాదు కదా. మీరు మరి గద్దర్ నీకు ఎంత హెల్ప్ చేసిండో ఎవరికి తెలుసు, ఏ సహాయం చేసిండో. ఇవాళ మా దగ్గర కూడా అవి కూడా ఉన్నాయి. నేను ఒక విజ్ఞునిగా అట్లాంటి విషయాలు ఓదలుచుకోలేదు. ఇవాళ లేని వ్యక్తి గురించి మీరు ఆ విధంగా మాట్లాడడం తప్పు అంటున్నా. ఇంకొకటి, ఆంధ్ర కోనసీమకు కొబ్బరి చెట్లకు దిష్టి తగిలింది. ఎక్కడైనా కొబ్బరి చెట్లకు దిష్టి తగిలితే కొబ్బరి చెట్లు ఎండిపోయేది ఎక్కడైనా? మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఎక్కడ ఎవరికైనా అట్లా జరుగుతుందా అండి? ఆ సైన్స్ ఏదంటే దానికి కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం బడ్రాట్ అనే ఒక తెగుళ్ళ ద్వారా ఓడిపడుతుంది. అది కూడా తెలియనటువంటి వ్యక్తి ఇష్టారీతిన ఏది పడుతుంది మాట్లాడి ఇవాళ ప్రజలని మధ్యలో వైషమ్యాలు రెచ్చగొడతారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరాగాంధీ గురించి కూడా మాట్లాడినండి. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కడండి? ఇవాళ దేశం కోసం చివరి రక్తపట్టు కూడా పానార్పణం చేసినటువంటి ఇందిరాగాంధీ ఎక్కడ? దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం పానాలు అర్పించిన వాళ్ళు ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనే విషయం పక్కన పెడితే, తెలంగాణలో కాంగ్రెస్ మరో 10 ఏళ్ల పాటు అధికారంలోకి వస్తుంది అని చాలా గట్టిగా ధీమాగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అండ్ మీ వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. ఏమిటి దాని వెనక్కి? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, జనసేన వీళ్ళు కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా వాళ్ళు కలిసే ఉన్నారు. ఎవరెంటి ఎట్లా పోటీ చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు వచ్చినటువంటి డోకా లేదు. మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ తెలంగాణ ప్రజల బాగోగుల కోసం ఇవాళ ఒక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, మీరు ఇచ్చిన హామీలే చాలా వరకు అమలు చేయలేదని గోల పెడుతున్నారు బయట మిగతా పార్టీల వాళ్ళందరూ. అఫ్ కోర్స్ ఏం జరుగుతోంది? మరోవైపు తెలంగాణ వాదం వర్సెస్ ఏపీ లీడర్స్ అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఇకపై తెలంగాణలో క్రియాశీలకంగా ఉంటానంటున్నారు పవన్ కావచ్చు, టీటీడీపీని బలోపేతం చేస్తూ ఉంటున్నారు లోకేష్. ఇన్ని సందర్భాల్లో అసలు ఏం జరుగుతోంది అది మనం ఇవాళ చర్చిస్తున్నాం. మనతో పాటు శేష్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ లింగం యాదవ్ గారు, బండ శ్రీనివాస్ గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నాం. మీకు ఓన్లీ 1 మినిట్ మాత్రమే టైం, వాళ్ళతో మాట్లాడాలి. నేనేమంటున్నానంటే ఇవాళ వాళ్ళు కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసిర్రు. 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగానే ఇవాళ ప్రజలు పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఇవాళ కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిర్రు. ఇవాళ వాళ్ళని తలకిందులు తపస్సులు చేసినా కూడా ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీని, కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు లేరు. ఇక రెండోది మీరు అన్నట్టు బీజేపీ ఇవాళ 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పాలగా. కనీసం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయనటువంటి దుర్మార్గ స్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఉన్న తర్వాత ఇవాళ 12 సంవత్సరాలుగా తెలంగాణకు కనీసం ఒక జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు, కనీసం మాకు ఒక ఐఏఎం తీసుకురాలేదు. ఏది ఇట్లాంటి దుర్మార్గంగా ఇవాళ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి ఎంత అన్యాయం చేస్తున్నారో మనం చూస్తలేమా? ఇక్కడ నుంచి ఇవాళ ప్రజల రూపీలేమో ఇక్కడ కేంద్రం ఆదాయం వస్తుంటే కేంద్రం నుంచి కనీసం ఇవాళ స్థాయిలో కూడా ఇవాళ మాకు బడ్జెట్ రావట్లేదని ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, జనసేన వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా ఎట్లొచ్చినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళ నమ్మే పరిస్థితి లేదు. డెఫినెట్ కూడా బరాబర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇంకా 10 సంవత్సరాల వరకు అధికారంలో ఉంటుంది. వాటికి సాధ్యాలు ఏమిటి అవన్నీ కూడా చెప్తారు. కానీ ఒక్క నిమిషం వారితో మాట్లాడి ఆ తర్వాత మాట్లాడదాం. సార్, మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం. సార్ శ్రీనివాస్ గారు, బండ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సార్తో మాట్లాడదాం. సార్, ఓవరాల్ గా ఏమనిపిస్తోంది? ఆల్రెడీ తెలంగాణకు ఓజీ కేసీఆరే అంటున్నారు కేటీఆర్. ఏమిటి అసలు ఖచ్చితంగా మళ్ళీసారి మేమే అధికారంలోకి వస్తాం అన్న ధీమా ఏమిటా ధీమా?
అది ఒక నాయకులే కాదు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్న సంగతే. మనం అన్ని సోషల్ మీడియాలు కానీ అన్ని ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో చేసినటువంటి పని, ఇప్పుడు చేస్తున్నటువంటి పని, ఈ హామీలు ఇవన్నీ కూడా దాదాపు అందరు తెలుసున్న విషయమే. అయితే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కింద రాకముందుకు ఎట్లుండే, ఉద్యమం కంటే ముందు ఎట్లుండే, ఉద్యమం తర్వాత ఎట్లుండే, 10 సంవత్సరాల తర్వాత తను చేసినటువంటి రైతులకు మేలా ఇంకెవరికి మేలా ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. సరే, ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ లోపల పాగా వేద్దాం అని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఓకే, ఇంత ముందుకు బ్రదర్ చెప్పినట్టు కూడా ఎవరి జాగిరి కాదా ఇదంతా అదొక విషయం. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేనది సత్యం, అదొకటి. రెండవది, ఇట్లా చేయకపోయేసరికి వీళ్ళు కూడా అందరూ కేసీఆర్ రావాలి మళ్ళీ అని, ఇంకా రావాలని, వాళ్ళని వీళ్ళని ఈ సంధిలా ఈ బీజేపీ వాళ్ళు ఈ ఒక అంటే వాళ్ళకు ఒక టార్గెట్ ఉన్నది. ఒక్కొక్క రాష్ట్రాన్ని మనము హైండ్వార్ చేసుకోవాలనే దాంట్లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ పంపించి ఒక సినిమా చేసి ఇళ్లకి వచ్చి కలిసి గంట ఉండి పిల్లలతో ఇవన్నీ ఒక ప్రధానమంత్రి చేసేటువంటి పనులు అంటే ఇది ఆశ్చర్యానికి. కానీ ఎందుకు ఇప్పుడు రామచంద్రరావు గారు చెప్పారు మేము సింగిల్ గానే వెళతాము, ఎవరితో వెళ్ళము అని. సింగిల్ గానే వెళ్తాం అనేది ఎలక్షన్లు అప్పటి వరకు. ఇప్పుడు రాజకీయం ఇది పరిణామాలు ఎప్పుడు ఏ విధంగా మారుతలేదు. నేనేమనుకుంటున్నా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారే రేపు వారికి నాయకత్వం వహిస్తారు కావచ్చు అనుకుంటాను. ఎందుకు అనుకున్నా అంటే తెలంగాణ ఉద్యమం చేసి 1200 బలిదానాల తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతారా అండి ఒక ముఖ్యమంత్రిగా అఫీషియల్ గా? అంటే ఇది ఎక్కడ చూస్తుందండి, ఎక్కడికి పోతుంది పరిణామాలు? ఇవన్నీ ఆలోచించండి. మొన్ననే ఆయన మోదీ గారు వచ్చి ఇవన్నీ చూసుడు, మోదీ గారి మీటింగ్ లకు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు బాగా విలీనమై నవ్వుకున్నాడు, చేసుకుడు. దీని తర్వాత వాళ్ళ ఇంటికి పోడు, ఇవన్నీ కలిసిడు. తర్వాత వెంటనే ఈ రామారావు గారి విగ్రహం ఏర్పడి ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీ అదృష్టంగా వచ్చింది ఒక 5 ఏళ్ల కొరకు. దీన్ని మొత్తము అమ్ముకొని పోయే పరిస్థితులే రేవంత్ రెడ్డి గారు ఉంటారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ రోజు 100% ఆయన అధికారం ఎక్కడ ఉంటుంది అక్కడనే ఉంటాడు. హామీలు ఎన్ని హామీలు అండి, ఏం హామీలు అండి? అది 2000కు 4000 ఉద్యమకారులకు పిల్లలకు స్కూటీలు, అసలు ఎన్ని చెప్పాలని చేసి ఒక్కటంటే ఒకటి జరిగిందా అండి? చిన్నవి తప్ప. కాబట్టి నేనేమంటున్నా అంటే తనకు కావాల్సింది అధికారం. ఎన్ని అబద్ధాలు ఆడి ఏం చేసినా అధికారంకి వచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. రేపు కూడా తను ముఖ్యమంత్రిగా ఇంకే పార్టీ అయినా స్వాగతిస్తే పోతాడు, ఎక్కడ బలం ఉంటే అక్కడనే ఉంటాడు అని చెప్పి అనుకుంటాను. ఉదాహరణకు కూడా ఇవన్నీ. ఎందుకంటే రామారావు విగ్రహం తీసుకొచ్చి లేరా అండి? జయశంకర్ గారు లేరా? ఇంకా ఎంతమంది ఉన్నారండి దేశాన్ని ఈ రాష్ట్రంలో త్యాగం చేసినటువంటి ఎంతమంది ఉన్నారండి? ఇంతమందిని విడిచిపెట్టి అంటే ఏంది మీరు కేవలం మీరు టీడీపీ నుంచి వచ్చినటువంటిగా చోటపై బడపై చేసేటువంటి పనిలో భాగంగానే అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది సత్యం కాదా అండి? ఎందుకంటే గంత పెద్ద అఫీషియల్ గా రామారావు గారి విగ్రహం పెట్టి పెద్ద పండుగ వాతావరణం చేసి బాగా ఈయన పోయి ఏందని ఇదంతా ఒక దిక్కు కళ్ళల కాడ ఒక బియ్యం వడ్లు తీసుకుపోయి ఏడ్స్తా ఉన్నారు ప్రజలు. అటువంటి పరిస్థితులు పక్కకు పెట్టి నువ్వు పోయి విగ్రహాలు ఓపెన్ చేస్తావు అంటే నీ ఇష్టమా? నీ జాగిరి కాదు కదా ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో రైతులే రాజులు. ఇక్కడ రైతులకు నువ్వు నెల రోజులు నువ్వు బస్తాలు కొంటలేవు. అసలు నీ ఉద్దేశం ఏంది? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిపోదామని వచ్చినావా? లేకపోతే ఈ రాష్ట్రం నేనేమంటున్నా, కేసీఆర్ చేసిన మేము చెప్తున్నాం. కేసీఆర్ కంటే మంచిగా చేయండి మీరు, ఇంకా కేసీఆర్ కంటే గొప్పగా చేయండి మీరు. కరెంటు కోతలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు హాస్పిటల్లో మెరుగైన వైద్యం పోయింది, పిల్లల చదువులే పోయింది, తర్వాత పిల్లలకు విషపూరితమైనటువంటి ఆహారం అవుతుంది. అన్నిట్లో నత్తనడక నడుస్తుంది గవర్నమెంట్. ఇవన్నీ బాగు చేయను. ఫస్ట్ ఈ హామీలు నువ్వు కొత్త చేయవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఈ గత 10 సంవత్సరాల్లో ఏ విధంగానైతే పనిచేసాడో అవి కనీసానికి నడిచేటువంటి కొత్త మనం చర్చిద్దాం. మీ సాధ్యాసాధ్యాలు కూడా చర్చిద్దాం. మీరు ఖచ్చితంగా మళ్ళీ సార్ వస్తా ఉంటున్నారు. ఏ ధీమాతో చెప్తున్నారు సార్? ఇప్పుడు ఓకే, అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. మిగతా వెర్షన్స్ కూడా తీసుకోవాలి. సార్ శ్రీనివాస్ సార్, డబుల్ ఇంజిన్ సర్కార్ మీ స్లోగన్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ. అండ్ మరో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు అండ్ లోకేష్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏపీ మినిస్టర్ లోకేష్ కూడా ఖచ్చితంగా టీటీడీపీని బలోపేతం చేస్తూ ఉంటున్నారు. ఏం జరుగుతోంది? అయినా సరే మీరు ఆల్రెడీ మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 గెలిచి చాలా జోష్మి ఉన్నారు, నో డౌట్. తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ అన్నారు. ప్రధాని మోడీ మొన్న వచ్చి వెళ్ళాక మొత్తం సీన్ మారిపోయింది తెలంగాణలో అని ఆల్రెడీ సోషల్ మీడియా కూడా కూస్తోంది. చాలామంది లీడర్స్ కూడా చెప్తూ ఉన్నారు. ఇన్ని పరిణామాలకు ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? అంటే
వేరే ప్రాంత ప్రజలు నాయకులు వేరే ప్రాంత పార్టీలు ఈ ప్రాంతం రావద్దని రాజ్యాంగంలో ఉన్నది ఎక్కడ? ఏం లేదే. రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు హక్కులు కల్పిస్తున్నది రాజ్యాంగం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడ పొలిటికల్ పార్టీ పెట్టచ్చు, పొత్తులు పెట్టుకోకపోవచ్చు. దానికి మీరంతా ఎందుకు బెంబేలెత్తిపోతున్నారని అనరాని మాటలు అంటూ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ భయపడుతున్నాయంటారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీగా రెండు కూడాను కంటికి నిద్ర లేకుండా అయిపోతుంది. పొత్తు ఎవరితో ఉంటది ఏముంటది మాకు తెలియదు, కానీ వాళ్ళ హక్కున్నదబ్బా రమణ గారు. వాళ్ళ పొలిటికల్ పార్టీగా ఈ యొక్క దేశంలో ఎక్కడ పార్టీ పెట్టేటువంటి హక్కున్నది. మీరు పోలేదా టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన తర్వాత? మహారాష్ట్రకు పోలేదా, లేక యూపీకి పోలేదా? ఎటువైనా పోయింది కదా బీఆర్ఎస్, భారత రాష్ట్రపతి సమితి అని పెట్టుకొని వాళ్ళు అట్లే అడ్డపడ్డారా? అప్పుడు మీరు మారితే, మీరు రూపాంతరం చెందితే అప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టుకోనికి అవకాశం ఉంటే చేసుకున్నారు. మరి వేరే వాళ్ళు వస్తా అంటే మీరు ఎందుకు వద్దంటారు? బీఆర్ఎస్ గురించి కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ అని ఒక విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్టు అనిపిస్తా ఉన్నది. వాళ్ళ నాయకత్వాన ఉన్నటువంటి సర్కార్, యూపీఏ సర్కార్ తెలంగాణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ అంశం మీద మళ్ళీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు క్రెడిట్ తీసుకుని కదా మరి మాట్లాడుకోండి, మేము ఇచ్చినామని చెప్పేసి. ఎన్ని పార్టీలు రండి, మేము ఇచ్చినాం తెలంగాణ మాకు ఏదైనా అడగండి, మీ పవర్ ప్రజల్ని అడగండి. అంతేకాని వాళ్ళు వచ్చినందుకు దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతూ అనగానే అయిపోతుంది. ఇది ఈ కొట్లాట పొలిటికల్ పార్టీ మధ్యనే కొట్లాట నడుతున్నారు, ప్రజల మధ్య ఉండదు. గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులు చెప్తా, ప్రజలు అందరం సుఖంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ప్రాంతాలు విడిపోయినా ఆ యొక్క ప్రాంతీయ తత్వం ఫీలింగ్ లేకుండా ఆయా రాష్ట్రాల్లో డెవలప్మెంట్ సమాంతరంగా జరగాలని కోరుకుంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు. చిన్నర్ కాంగ్రెస్ ఏపీ కూడా అదే పరిస్థితి. ఇక్కడ వాళ్ళు అక్కడ పోతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. దేశవ్యాప్తంగా కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఇక్కడ ఉన్నారా దేశంలో? దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ఇక్కడ లేరా? మనం ఢిల్లీలో లేరా? కలకత్తా వాళ్ళు ఇక్కడ లేరా? బంగాళ బీహార్ వాళ్ళు లేరా ఇక్కడ? ఏం మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్? ఎంత అవమానకంగా ఎన్ని రకాల. ఒక్క నిమిషం దయచేసి, రావద్దని ఎవరు అనలేదన్నా. బెంగాల్ కాదు, గుజరాత్ లో కూడా పోటీ చేయవను, యూపీలో పోటీ రావద్దని ఎవరు అనలేదన్నా. 2018లో చేసాడు, 2023లో పోటీ చేసిండన్నా. నన్ను మాట్లాడివ్వండి. ప్రెస్మెంట్ పెడతా అంటే మీరు కళ్యాణ ఇస్తారు, మీటింగ్ పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వరు. ఇది ఎక్కడిది? మీరే ఎత్తుగా రావద్దని. మరి ఆయన వచ్చి మీటింగ్ పెడతా అంటే ఎందుకు వద్దంటారు? మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎంత డబల్ గేమ్ ఆడింది చరిత్ర మార్చిపోతుందా? ఇక్కడి కాంగ్రెస్ ఇక్కడ పాట, అక్కడి కాంగ్రెస్ అక్కడ పాట. మీరు మర్చిపోయారు ఆ విషయాలు? ఎన్ని దుర్భాషలు అన్నారు అప్పుడు. ఆంధ్ర గోబ్యాక్ కూడా ఇష్టంగా తిట్టినారు ఆంధ్రప్రదేశ్ని. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా వాళ్ళకు లాఠీ చేత పట్టుకొని నాగార్జున సాగర్ మీద కొట్టని పోయారు. ఇది ఎక్కడిది? ఇది సంస్కారమా? ఓకే సార్. కాబట్టి రాజ్యాంగం మనకు అవకాశం ఇచ్చింది, మీరు ఓటు అడగండి. రాజ్యాంగం మనకు అవకాశం ఇచ్చింది పార్టీ పెట్టుకోనికి, ఎవరైనా పెట్టుకొని. అంతేకాని పార్టీ నాయకుల మధ్యన, పార్టీ మధ్యన కొట్టాటం లేకుండా సజావుగా నడు ఎవరైనా కాంటాక్ట్ చేయండి. షూర్ సార్, షూర్ సార్. సార్ ఒక్క సెకండ్. రెండు పార్టీలకు రమణ గారు, రెండు పార్టీలకు అయితే భయం. ఓకే ఓకే, ఒక్క సెకండ్. ఏమైతుందో మా ఓటు పోతే మా ఓటు. ఓకే ఓకే, మీరు ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేది మాత్రం బాగా వినబడుతోంది బీజేపీది. అది కూడా దేశవ్యాప్తంగా ఇదే వాతావరణం మేము కోరుకోవడం ప్రజలు కోరుకుంటున్నారు. మాట్లాడుతున్నారు ప్రజలు అప్ బార్ తెలంగాణ సర్కార్ బీజేపీ సర్కార్ అని చెప్తున్నారు. ప్రజలు మాట్లాడుతున్నారు కదా. ఓకే సార్, అదే డిస్కస్ చేద్దాం మనం. ఒక్క సెకండ్ సార్. శేష్ గారు, ఓవరాల్గా 3 పార్టీల వెర్షన్స్ విన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల తర్వాత రియాక్షన్స్ అన్నీ చూసాం, అది కూడా చర్చించాం. బట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళే మేమే వస్తున్నాం, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటున్నారు. రమణ గారు, అందరికీ నమస్కారం. ఎస్ సార్. తెలంగాణలో
మళ్ళొకసారి ఆంధ్ర రాజకీయం ఉమ్. అనేది ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి అంశం. అవును. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు డిబేట్ లో కూడా ఉమ్. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ పట్ల వాళ్ళ బాధ్యత ఏంటో చెప్పట్లేదు. ఉమ్. మీరు అది చాలా ప్రధానమైనటువంటి అంశంగా చూడాలి. అవును. అయితే చాలా మంది చూస్తున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి అది ముగిసినటువంటి ఒక అధ్యాయం అని అనుకుంటున్నారు. కాదండి, ఉమ్. అది ఒక చరిత్రకు ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ అనేటటువంటి ఒక రాష్ట్రానికి ఒక కొత్త చరిత్ర ప్రారంభమైందిగా చూడాలి మనం. బట్ ఆ ప్రారంభమైన ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు, నరేంద్ర మోడీ ఎక్కడున్నారు, ఉమ్. కేసీఆర్ గారు ఎక్కడున్నారు అనేది చర్చ తప్పకుండా వస్తుంది. వస్తుంది. బట్ ఆ చర్చలో మనం మాట్లాడుకునేటటువంటి అంశమే రాజకీయం అన్నట్టు. అయితే ఉమ్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఒక పుష్కర కాలం గడిచిపోయింది. 12 సంవత్సరాలు ముగిసిపోయి 13వ వసంతంలోకి జూన్ 2వ తారీఖు నిన్నటి రోజున అడుగు పెట్టాం. సంతోషం, జై తెలంగాణ. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ మొదటి ఎన్నిక 2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర పార్టీలు కూడా తమ అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకున్నాయి. అవును. అటు తెలుగుదేశం పోటీ చేసింది భారతీయ జనతా పార్టీతో కలిసి, ఓ 15 శాసనసభ స్థానాలు గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసింది, ఒక లోక్సభ స్థానాన్ని గెలిచారు. తర్వాత 3 శాసనసభ స్థానాలు ఖమ్మం జిల్లాలో గెలిచారు. అవును సార్. అయితే 2018కి వచ్చేసరకు ఆంధ్ర పార్టీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఉమ్. తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఏదో తెలుగుదేశం నామమాత్రంగా పోటీ చేసి ఒక 2 శాసనసభ స్థానాలు గెలిచింది. అవును. 2023కి వచ్చేసరకు ఆంధ్ర రాజకీయం అసలు ఇక్కడ ఏమాత్రం చెల్లలేదు. వాళ్ళు ఇక్కడ ఏమాత్రం రాజకీయాల్లోకి పాల్గొలేదు. కానీ మళ్ళా ఇప్పుడు ఆ తెలంగాణ రాజకీయాలలో మళ్ళా పునఃప్రవేశం చేయాలనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, వాళ్ళు ప్రకటనలు కూడా కనపడుతున్నాయి. ఉమ్. ఎందుకు నేను ఈ మాట ఓపెన్ గా చెప్పారు కదా సార్ పవన్ కళ్యాణ్. ఓపెన్ గా చెప్పారు కదా పవన్ కళ్యాణ్. ఇటీవల పవన్ కళ్యాణ్ కంటే ముందు ఒక మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ కంటే ముందు జరిగిన ఒక పరిణామం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో మహానాడు జరిగింది. అవును. మహానాడు వేదిక పైన లోకేష్ గారు, ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారులు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నేను ఇటీవలనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను తెలుగుదేశానికి, నా పైన ఒక బాధ్యత ఉంది, తెలంగాణలోను అండమాన్ లోను తెలుగుదేశాన్ని విస్తరించే కార్యక్రమం చేయాలి, నాకు ఆ బాధ్యత ఉంది అని చెప్పారు. అది ఒక బాధ్యత. రెండోది, దానికి కొనసాగింపుగా జరిగినటువంటి పరిణామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి రావటం, తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్ సార్ మీ మాటకు అడ్డొచ్చా ఒక్క సెకండ్. పవన్ కళ్యాణ్ రావడం వరకు మాదేశ్ సర్కార్ డిబేట్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనతో పాటు శేష్ గారు అనలిస్ట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి, అండ్ లింగమ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి స్టూడియోలో ఉన్నారు. బండి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నేత, వీరితో మాట్లాడుతూ ఉన్నాం. సార్ శేష్ గారు చెప్పండి. అదే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే పవన్ కళ్యాణ్ రావడం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో తను చెప్తున్నది ఏంటి అంటే, మేము కూడా తెలంగాణలో పోటీ చేస్తాం, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తామని అంటున్నారు. అయితే ఇక్కడ ఎవరైనా భారత రాజ్యాంగం ప్రకారమే ఏ రాష్ట్రంలోకైనా రావచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, వాళ్ళ హక్కులు ఆ రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి తప్ప ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి హక్కులు లేకపోతే నిబంధనలు నిర్బంధాలు ఏమి ఉండవు అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది అని అంటే, తెలంగాణ పైన విషం చిమ్ముతూ, తెలంగాణ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ, తెలంగాణ పైన తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఇక్కడికొచ్చి పోటీ చేయటానికి అర్హత ఉందా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు నేను పాయింట్ అవుట్ చేసిన ఇద్దరు వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇటీవల మాట్లాడిన మాటలే చెప్తాను, చరిత్ర అంతా తవ్వను. లోకేష్ గారు ఒక మాట ఏమన్నారంటే, ఇటీవల హైదరాబాద్ నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తే కట్టుబట్టలతో అమరావతి వచ్చామన్నారు. ఈజ్ ఇట్ రైట్ సార్? ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టుగానే భావించాలి. మెడబట్టి బయటకు గెంటింది తెలంగాణ ప్రజలు కాదు సార్,
రాజాజీ మెడబట్టి బయటకు కెడితే తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారు ఆంధ్ర ప్రజలని. కానీ విషం చెప్పటం కదా, అబద్ధాలు చెప్పటం కదా, అదొక ప్రశ్న. రెండోది, అసలు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ తెలంగాణలోనే ఉంటారు, తెలంగాణలోనే కుటుంబాలు ఉంటాయి, తెలంగాణలోనే ఆస్తులు ఉంటాయి. 2023లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తే 7 చోట్ల వాళ్ళకి డిపాజిట్లు పోతే ఒక కూకట్పల్లిలో మాత్రం ప్రేమ్ సాగర్ కి 39,000 ఓట్లు వచ్చాయి. మొత్తం 0.25 ఓట్లు వాళ్ళకి వచ్చినటువంటి సందర్భం ఉంది. మరి మిమ్మల్ని ఎప్పుడు సార్ తెలంగాణ ప్రజలు రానియంది? అయితే ఇక్కడ మనకి అభ్యంతరం ఎక్కడొచ్చిందంటే, తెలంగాణ మీ అయ్య జాగీరా అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు మా జాగీర్ ఏం అనట్లేదు, ఇది మేము పోరాడి, ఇది మనం నిజాం ప్రభు మీద పోరాడి తెచ్చుకున్నాం, సమైక్యాంధ్ర పాలకుల పెట్టుబడిదారుల పైన పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, మేము అస్తిత్వాన్ని కోరుకుంటున్నాం తప్ప ఇక్కడ మీరు చూడండి, 69 ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కాపాడుకున్నాం. తెలంగాణ ఉద్యమం 2014 ముందు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు, కాపాడుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర ప్రజలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కాపాడుకున్నాం. ఇంకెప్పుడండి మేము మా జాగీర్ అని ఫీల్ అయింది ఎప్పుడండి? ఇది మా జాగీరే, కాకపోతే అందరూ ఉండేటటువంటి ఒక సుహృద్భావ వాతావరణం, కేటీఆర్ భూమి పుత్రుల జాగీర్ ఇది అంటున్నారు. నేనేమంటున్నా, ఇది మా జాగీరే, కానీ అందరూ ఉండేటటువంటి ఒక జాగీరుగా మేము చరిత్ర సాక్ష్యాలుగా చూపెడుతున్నాం కదా. 69లో ఇక్కడ ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. 2014 ముందు ఇక్కడే ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. 2014 తర్వాత ఇక్కడే ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. మేము ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఒక మాట చెప్పాము రమణ గారు. ఏం చెప్పామంటే, తెలంగాణకి అడ్డుపడుతున్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారి పాలకులకి వ్యతిరేకం కానీ బతుకుదెరువు కోసం వచ్చినటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రజలకు మేము వ్యతిరేకం కాదు అని చాలా స్పష్టంగా చెప్పినటువంటిది. ఈ రోజుకు కూడా తెలంగాణ సమాజం ఆ మాటకు కట్టుబడి ఉంది. ఆంధ్ర ప్రజలతో పంచాయతీ లేదండి, పంచాయతీ లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఆంధ్ర పాలకులతోటే. నేను ఒక మాట అంటున్నాను రమణ గారు, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా భౌగోళికంగా విడిపోయినాం, ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉంటున్నాం. మీ రాజకీయాల కోసం, మీ అధికారం కోసం, మీ అవకాశాల కోసం కలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్య విష బీజాలు నాటకండి. నేనేమంటున్నాను, మీ రాజకీయం కోసం, మీ అధికారం కోసం, మీ అవకాశాల కోసం మీరు కలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్య విష బీజాలు నాటకండి అంటున్నాం. ఓకే సార్, షూర్ సార్. లింగం యాదవ్ గారు, నేను ఇంతకుముందుకు అదే చెప్పారండి, ఎవరు కూడా ఇవాళ తెలంగాణకు వచ్చి పోటీ చేస్తున్నా కూడా బీజేపీ ఏమంటుందో విన్నారు కదా. అదే చెప్తున్నాండి, బీజేపీ ఎందుకు భయపడుతున్నారు, ఎవరు భయపడుతున్నారు అన్నారండి. ఎక్కడ భయపడ్డది లేదు. నేను ఇంతకుముందుకు అదే చాలా స్పష్టంగా చెప్పిన, నిజంగా పవన్ కళ్యాణ్ 2018లో పోటీ చేసిండు, 2023లో పోటీ చేసిరు. తెలంగాణ ప్రజలు వాళ్ళకు ఏం చెప్పాలో సమాధానం చెప్పారు కదా. ఇవాళ భయపడడం గురించి దయచేసి, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీరు రావాల్సిన అవసరం ఏముంది? ఇవాళ దాంట్లో ఎందుకంటే ఒక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణ సందర్భంలో ఒక వైషమ్యాలు, ఒక కలహాలు సృష్టించడం కోసం నరేంద్ర మోడీకి అదేవిధంగా కేసీఆర్ కుట్రలో భాగంగా ఇవాళ ప్రజల మధ్య మళ్ళొక భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆ విధంగా చేయడం కోసమే మేము, అందుకే ప్రభుత్వం ఆ రోజు పర్మిషన్ ఇవ్వలే నిన్న ఆవిర్భావ దినోత్సవం తప్ప. ఎక్కడ కూడా నిన్ను అడ్డుకోలేదే. మరి నువ్వు ఉంటుంది హైదరాబాదే కదా, నువ్వు ఆంధ్రాకు డిప్యూటీ సీఎం అయినా కూడా నిన్ను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వచ్చి కలిసింది ఎక్కడా? నువ్వు ఆంధ్రాకు డిప్యూటీ సీఎం అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్లే కదా. మీరు దయచేసి నిన్ను ఎవరు పొమ్మంటలేరు, ఇక్కడి నుంచి ఉండు, ఆరాంసే ఉండు. నువ్వు ఇంత స్వేచ్ఛగా ఉంటున్నావంటే ఇవాళ దానికి కారణం తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనమే కదా. ఇవాళ ప్రజాప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప లక్షణమే కదా. ఇవాళ నువ్వు ఇక్కడే కాదు, గుజరాత్లో కూడా పోటీ చేయి, యూపీలో పోటీ చేయి. నిన్ను ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ సమస్య నిన్ను ఎలక్షన్ గురించి కాదు, నువ్వు ఆంధ్రాలో నువ్వే చెప్పినావు నిన్న స్వయంగా, ఆంధ్ర ప్రజలే నేను సీఎంగా ఎన్నుకోలేదని. నీకు అక్కడే గతి లేదు. నువ్వు అలయన్స్లో బీజేపీ టీడీపీ తోటి నువ్వు ఏదో డిప్యూటీ సీఎం అయినావు. నువ్వు ప్యాకేజ్ కోసం మాట్లాడుకొని ప్యాకేజ్ కోసం మాట్లాడే వ్యక్తివి. నువ్వు ఏం మాట్లాడుతావు? అంబేద్కర్ పూలే నుంచి చెగువేర పోయినావు, ఇవాళ చెగువేర నుంచి సనాతన ధర్మం ఉన్నావు. ఇవాళ నీకు అసలు ఏదైనా ఉందా? ఒక స్టాండ్ అంటూ ఉందా నీకు? అసలు రాష్ట్రాన్ని డిమాండ్ కోసం డిఫరెన్స్, ప్రత్యేక వాదానికి డిమాండ్, సపరేట్ డిఫరెన్స్ తెలియని వ్యక్తి నువ్వేం మాట్లాడుతావండి? ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇవాళ భిన్న ప్రాంతాలు ఉండడం అదే కదా, నేను అదే చెప్పిన. అది రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 1 ప్రకారం అది కూడా తెలియదు.
ఎవరో రాసిచ్చిన script పట్టుకొని- అంటే పవన్ విషయం వదిలేద్దాం. Yes. ఇప్పుడు మీరు ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ రావడానికి మీరు చేస్తోంది ఏంటి? ఎందుకంటే మిమ్మల్ని మొత్తం అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే ఏకుతున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదంటున్నారు. రైతులందరూ నానా గోసపడుతున్నారు అంటున్నారు. వీటన్నింటినీ దాటుకుని మీరు ఎలా ముందుకు వెళ్ళి మళ్ళీ ఎన్నికల్లో గెలవడం అనేది సాధ్యమా? నేనేమంటున్నాడు, ఎస్ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలో ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 24 గంటలు దాటక ముందే ఇవాళ మా ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ 10 లక్షలు, అదేవిధంగా ఇవాళ 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయల బోనసు, సన్న బియ్యము, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇవన్నీ ఇవాళ సంవత్సర కాలంలోనే 70,000 ఉద్యోగాలు. నిన్న కూడా ఇవాళ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఆనాడు తెలంగాణ కోసం మనం కొట్లాడినప్పుడు ఏమనండి, నీళ్లు నిధులు నియామకాలు. రైతులు రాష్ట్ర వ్యాప్తంగా గోను సంచులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నేనేమంటున్నా, ఇవాళ రైతులను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు ఉచిత విద్యుత్ ఎక్కడండి? నేను అదే చెప్తున్నా. ఇవాళ కొన్ని సమస్యల అధికారుల లోపాల వల్లనో లేదా ఇవాళ మనకు తెలుసు బెంగాల్ రైతుల ఖమ్మంలో బేడీ లేచిర్రు 10 ఏళ్లలో. మీరు రైతులు రైతులు గుర్తొచ్చిరా మీరు? ఇవాళ నేను ఏమంటున్నా, ఇవాళ బెంగాల్ ఎలక్షన్ వల్ల జనరల్ గా మనకు ఉన్నటువంటి ఈ అమాలీలు బెంగాల్ నుంచి వస్తారు. దాని వల్ల కొంచెం ఇబ్బంది అయింది తప్ప ఎక్కడ కూడా లేదు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రావద్దని రెగ్యులర్ గా సమీక్షలు చేసి రైతులను ఇవాళ గతంలో కొనుగోలు పేరు మీద ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టిరో కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయిరా? ఇవాళ రైతులను ఆదుకుంటుంది మాది. డెఫినెట్ కూడా ప్రతి గింజ కొంటాం. ఇవాళ రైతులకు ఇవాళ మేము ఆదుకుంటున్నాం కదా. రైతులే రాజుగా చేసే ప్రభుత్వం మాది. ఇవాళ బీజేపీ చేసిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా. 10 ఏళ్లుగా మీరు ఏం చేసిరండి? 12 ఏళ్ళుగా బీజేపీ. మీరు ఇంకొకరి వీళ్ళు హామీల గురించి చెప్తారు. ఎస్, మేము ఇచ్చిన హామీలలో మాక్సిమం అమలు చేసిన 1, 2 ఉన్నాయి. డెఫినెట్ కూడా అది కూడా అమలు చేసి తీరుతాం. మీ లెక్క ఇవాళ నరేంద్ర మోడీ ఏం చెప్పిండండి? ఒక్క నిమిషం. నరేంద్ర మోడీ ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. రైతులకు ఇవాళ ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు. ఎక్కడ పోయిందండి? కనీసం రైతులని పట్టించుకునే నాదులు లేదు కదా నరేంద్ర మోడీ. బీఆర్ఎస్ ఏం చేసిందండి? రైతుల కాడికి పోయి ముఖం పోయేది ఉందా? దమ్ముంటే కేసీఆర్ పాపం నుంచి బయటకు వచ్చి రైతుల కాడికి పోయి మేము ఏం చేసినా చెప్పాను. చాలా సంతోషం. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ చేసినటువంటి వాటిని మీరు రెట్టింపిస్తా అన్నారు. ఒక్కటి కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. నువ్వు తర్వాత ఇచ్చేటువంటి వాటి అంటే కరోనా టైంలో కూడా ఒక పెన్షన్ కూడా ఆగకుండా ఇచ్చినటువంటి అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం లాగా ఇప్పుడు నువ్వు కనీసానికి నువ్వు దళిత బంధు ఇస్తాను, 10 లక్షలకు 12 లక్షలు ఇస్తాను. ఇప్పటి వరకు పాతగా మేము బ్యాంకులు ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వడానికి మీకు దయాస్తలేదు. ఏం చేసినట్టారు సార్? మీరు 1, 2, 6 ఇచ్చి మొత్తం ఇచ్చిన వడ్డాలు ఏమి ఇచ్చిందో చెప్పండి. మీరు విద్యుత్ లాస్ట్ టైంలో 24 గంటలు అంటే రెప్పపాటున కరెంటు పోతే వార్త అయ్యేటువంటి సందర్భం. ఇప్పుడు కరెంట్ శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ సార్. శ్రీనివాస్ గారు ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈసారి వచ్చేది ఖచ్చితంగా మా ప్రభుత్వమేను ఢంకా బజాయిని చెప్తున్నారు. ఏమిటంటే ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చాక, అంటే ప్రజల్లో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అనే దాన్నే తీసుకెళ్తారా? లేకపోతే మీకున్న వ్యూహం ఏంటి? ఎలా ముందుకెళ్తున్నారు? ఏమిటా ధీమా? గతంలో యూరియా బస్తాలు ఎప్పుడన్నా కరువు ఏర్పడదా సార్? లైన్లు కట్టిలా. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన లైన్లు కట్టి అయితే లైవ్ లో చూస్తున్నాం కదా. తర్వాత ఇప్పుడు ప్రతి కాడ హాస్పిటల్ గానీ ఎవి గానీ అస్తవ్యస్తంగానే, ముఖ్యంగా పిల్లలకు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,35,000 రూపాయలు పెట్టి ఒక విద్యార్థి ఖర్చు పెట్టి వాళ్ళకి సన్న బియ్యంతో పాటు ప్రతి ఒక్కటి కూడా చేసినటువంటి సందర్భం. ఇప్పుడు పిల్లగాళ్ళు ఎట్లా చదువుతున్నారు అంటే వాళ్ళు కనీసానికి అప్పుడు అడ్మిషన్లు దొరకలే. ఇప్పుడు అడ్మిషన్లు ఎవరు తీసుకుంటలేరు. అంటే ఎక్కడికి పోయింది విద్యార్థులందరూ? ఇలా నానా అవస్థలు పడుతున్నారు. తల్లిదండ్రులు వేస్తలేరు. అప్పుడు ఎక్కడి పోయినా కూడా కేసీఆర్ గారు వారి సంరక్షణలో ఉంటారు, మంచిగా ఉంటారు అని అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మంచిగా దాన్ని మెయింటైన్ చేసి ఉండే. ఇప్పుడు మొత్తం విషం తిన్నట్టు అవుతుంది. ఎక్కడ చూసినా పాయిజన్ అవుతుంది. విషపూరితమైనటువంటి ఆహారం తిని పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, పాములు కూడా చచ్చిపోతున్నారు. అప్పుడు ఒక్క సంఘటన జరిగిందండి. అంటే ఏమున్నా మీరే డబ్బా కొట్టుకుంటారు తప్ప ఏం చేసినా చెప్పండి. కరెక్ట్ గా ఇది పర్ఫెక్ట్ గా చేసినా చెప్పండి. కనీసం మీరు రైతు బంధు వేసిల్లా, రైతు బీమా వేసిల్లా, ఏది కూడా ఇస్తలేదు సార్. ఏమున్నా పాపం ఆయన మాత్రం 100% 100%. అదే అంటున్నాను, ప్రజాక్షేత్రంలోకి ఇవన్నీ ఈ వ్యతిరేకతనే తీసుకెళ్తారా మీరు? ఇంకా ప్రజలకు కొత్తగా ఇప్పుడు ఏం చేస్తారు? ఒక రైతు అతను పంట వేసుకునే టైంకే పైసలు పడేది. ఆ పైసలతోటి తను వ్యవసాయం చేసుకునేది. టైంకు కోస్తే
తర్వాత నీకు యూరియా కావాలంటే ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు దుకాణాలు దొరికేది. లైన్లు కట్టుడు, చెప్పులు లైన్లు పెట్టుడు లేకుండే. తర్వాత కోతకొస్తే కళ్ళల కాడికి పంటలు తీసుకుపోయి జొక్కుని వచ్చి పరిస్థితి మనం చూసినాం. అంటే దాదాపు అందరు రైతులే కాబట్టి అక్కడికి పోయి ధాన్యాన్ని కొనుక్కొని వచ్చి ఎంబడే పైసలు ఇచ్చినట్టు ఇప్పుడు ఇవి జరుగుతున్నాయండి. కనీసానికి ఎక్కడన్నా ఇప్పుడు ఈయన సార్ అన్నాడు మొత్తం కొంటాను ప్రతి గింజ, ఇదే చెప్పుడా ఎక్కడన్నా కొంటాలా నెల రోజులు అయితే సార్. ఇప్పుడు మా దగ్గర జమ్మికుంటా ఉంటది, అది పెద్ద మార్కెట్, అక్కడ కనీసానికి నెల రోజులు వాళ్ళు అవస్థపడుతుంది సార్. నిన్న మా ఎమ్మెల్యే కౌజిరెడ్డి గారు పోయి పెద్ద లొల్లి పెడితే అప్పుడు ఏదో చేసినట్టు చేస్తాను తప్ప ఎక్కడ కూడా ఈ కేసీఆర్ గారు రైతుల పక్షాన 100% అంటే అప్పుడు చేసింది కూడా ఒక 45,000 చెరువులు సాఫ్ చేయించి నీళ్లు పోవాలని చెప్పి కరెంట్ 24 గంటలు ఉండాలని చెప్పి ఒక వ్యూహాత్మకంగా చేసినటువంటి సందర్భం. కనీసానికి తను చేసినటువంటి స్కీమ్లను నడిపించే పరిస్థితి లేడు. ఇప్పుడు మళ్ళీ కరెంటు అమ్ముదాం అనుకుంటాను, ప్రైవేట్ కంపెనీలకు ఇద్దాం అనుకుంటాను. ఏంటి సార్ ఇదంతా? నేను అందుకొరకు ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు అప్పుడు చేసింది ప్రజలందరూ మెచ్చుకున్నారు. వారికంటే ఎక్కువ చేస్తే నిన్ను కూడా మెచ్చుకున్నారు కావచ్చు, కానీ ఎక్కడ చూసినా ప్రజలు రేవంత్ రెడ్డి గారిని తిట్టేటువంటి పరిస్థితులే ఉన్నారు. అది అందరూ తెలిసిన విషయమే. నెక్స్ట్ టైం 100% ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. ఓకే అండి, ఓకే సార్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు సార్ చెప్పండి. రెండు పార్టీలు ఒకరిని ఒకరు చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. అక్కడ వైఫల్యాలు ఇక్కడ వైఫల్యాలు అక్కడ చెప్పుకుంటాము. ఆ రెండు పార్టీల మీద ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆ రెండు పార్టీలు కూడా మాకేం న్యాయం చేయలేదు, అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఫెయిల్ అయినట్టుగానే గతంలో కేసీఆర్ గారు కూడా అనేక తమ పార్టీ కూడా 8 మంది ఎంపీలను ఇచ్చింది రాష్ట్రానికి. కనీసానికి పార్లమెంట్ లో కనీసం తెలంగాణ కాదు 2 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి. పార్లమెంట్ లో తెలంగాణ నన్ను మాట్లాడమన్నారు. మాట్లాడండి. ఈ రెండు ప్రభుత్వాల మీద, అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం మీద ప్రజలకు నారాజుగా ఉన్నది ఇప్పటి కూడా. సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అంశం మీద మేము బతకాలే బట్టగట్టాలనే ఆలోచనతో కొత్త ఇష్యూ తీసుకొచ్చి ఇటు కేటీఆర్ గారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ, పొన్నం ప్రభాకర్ ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుతారు. అయినా టిల్ట్ అయితే ఓటేమన్నా వాళ్ళకు టర్న్ అయితే బెనిఫిట్ అవుతుందా? కాదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాగా ఫెయిల్యూర్ అయింది, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఇక విధి లేక ఇంటికి వచ్చి మా కోట్లు వేస్తారు బీఆర్ఎస్ కలగంటా ఉన్నది. మీ కారణంగానే కదా మేము బాకీలు ఇచ్చుడు కాదు, బాకీలలో ఉన్నటువంటి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితులు అని చెప్పేసి ఘంటాపదంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీ కారణంగా ఈ యొక్క రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో బాకీలు పాలైనాం. దాని కారణంగా ప్రజలకు ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న వాళ్ళు ఒప్పుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయలేని సంగతి ఒప్పుకుంటున్నది. ఒక బస్సు రుణమాఫీ తప్ప ఇంకా ఒప్పుకుంటున్నది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఇంకా వాగ్దానాలు పెంచుతా పోతారు. ఫోర్త్ సిటీ అనుకుంటా, ఫార్మర్ సిటీ అనుకుంటా. మీ దగ్గర శక్తి ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీకి? మీ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయబోతా ఉన్నారు? మీ బడ్జెట్ ఎంత? ఇప్పుడున్నటువంటి ఆ బడ్జెట్ పరిస్థితి ఏమున్నది? బాకీలకు ఎవరు ఇవ్వాలి? ఎఫ్ఆర్బిఎం దాటిపోయి ఎక్కడికి వెళ్తేస్తారు ఇవన్నీ కూడా. సో ఇవన్నిటికీ ఏ కోశాన కూడా ప్రామిసెస్ అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టే కొత్త రాగం ఎంచుకుంటాం. సో వీటితోని పరిష్కారం కాస్త మాకైతే మచ్చన లేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పాలించినటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు రాబోయే సర్కార్ బీజేపీ సర్కార్ ఉంటే బాగుంటది. ఇట్లా శుష్క వాగ్దానాలు, విపరీతమైన ఖర్చుతో కూడుకునే ఫ్రీబీస్ ఇది భారతీయ జనతా పార్టీ చెయ్యదు. ఏం చేసినా మా డబ్బు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పింది ఎవరన్నా? రైతులకు పెన్షన్ ఇస్తామని చెప్పింది నరేంద్ర మోడీ మేనిఫెస్టోలో చెప్పిండు, గుర్తుందా అన్న? 2019 బీజేపీ నేషనల్ మేనిఫెస్టో చదవండి అన్న. రైతులకు ఏం చేసిందో మీరు ఏం హామీలు ఇచ్చారు? ఎన్ని హామీలు ఇచ్చారు? ఎక్కడ పోయినాయి అన్న? మరి తెలంగాణకు వచ్చేది 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణకు యువతకు కూడా వచ్చేది కదా. మేము సంవత్సర కాలంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. మరి నువ్వు 12 ఏళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చెప్పన్నా? 70,000 40,000 మేము ఇచ్చినాయన్నా. 10 ఏళ్లలో మీరు ఏడిచ్చిరన్నా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇస్తే గిట్లెట్టుకునేది. 10 ఏళ్లలో మీరు ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ బయట ప్రజల మధ్య. ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. శేష్ గారు సార్ మనకు సమయం కూడా ఎంత లేదు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మనకు సమయం కూడా ఎంత లేదు. ఒక్క సెకండ్ సార్
చేయకుంటే దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాల ఓకే ఓకే సార్ శేష్ గారు ఫైనల్ గా సార్ శ్రీనివాస్ గారు మనకు సమయం లేదు. ఒక్క భారతీయ నిమిషం జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రానికి శ్రీరామ Sure, రక్షణ చెప్పి sure. ఒక్క ప్రజలు నిమిషం. మాట్లాడుతారు. ఆ టైం వచ్చింది ఇప్పుడు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రమణ గారు సార్ శేష్ గారు రమణ గారు. ఫైనల్ ఇప్పుడు ఎవరి ధీమా వారిది, ఎవరి అదే ధీమా అర్థమైంది. నో డౌట్ నేను ఎట్ ఆల్. ఏం జరగబోతోంది దాని మీదనే మాట్లాడతాను. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు మాట్లాడటం అంత సమంజసం Of కాదు, course, కానీ of క్షేత్రస్థాయిలో ఈ 3 పార్టీల పైన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి విషయం చెప్తాను. దానికంటే ముందు వచ్చిన మాట ఏంటి అని అంటే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగితే మొదటిసారి ఎన్నికల్లో గాని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గాని గెలిచినటువంటి పార్టీలు అత్యవసర మార్కులతో గెలిచాయి. అంటే 63, 64 శాసనసభ స్థానాల్లో గెలిచి ఆ బొటాబొట్టి మెజార్టీతో గెలిచాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఫలితాలు అనేవి, పార్టీల గెలుపు అనేవి 2 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి జమిలీ ఎన్నికలు, రెండోది డీలిమిటేషన్. ఒకవేళ డీలిమిటేషన్ జరిగి జమిలీ ఎన్నికలు గనక జరిగితే తెలంగాణలో 179 శాసనసభ స్థానాలు పెరుగుతాయి. 179 శాసనసభ స్థానాల్లో 91 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ బలం ఈ పార్టీలకు ఉందా? ఎందుకనంటే మీరు 119 ఉన్నప్పుడే అత్యవసర మార్కులతోటి 2 సార్లు, ఒక 2018 తప్పించి 2014లో 2023లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు బొటాబొట్టి మెజార్టీతో వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 3 పార్టీల పైన ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ 2024 పరిపాలన చూసి 2029లో అధికారం ఇచ్చారు. అది ఒక మ్యాండేట్, పాజిటివ్ మ్యాండేట్ రాజశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారనేది మనకు తెలుసు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 2034 వరకు నేనే ఉంటానని చెప్తున్నారు. 2028లో ఎన్నికలు జరిగినా 2029లో ఎన్నికలు జరిగినా మేమే గెలుస్తామంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పాలన పైన పాజిటివ్ రెస్పాన్స్ లేదు. దానికి కారణాలు ఏమైనా కావచ్చు, కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ పాజిటివ్ రెస్పాన్స్ లేకుండా మళ్ళా అధికారంలోకి ఎట్లొస్తారు అనేటటువంటి ప్రశ్న ఒకటి, ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియాలో పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోవటం ఒక మైనస్ అయితే, రెండోది మీకు తెలంగాణకు వచ్చేసరికి 2024లో వచ్చినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నిలబెట్టుకోలేకపోయారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయారు. రెండోది బండి సంజయ్ కుమారుడి వ్యవహారము, తర్వాత పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు, సీనియర్ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం ఆ పార్టీకి కూడా ఇబ్బంది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి సారే రావాలి అనేటటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు తీసుకొస్తే 2-3 రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక పరిణామం ఏంటి అనంటే, కేసీఆర్ గనక అధికారంలో ఉంటే ఆంధ్ర పెత్తనం ఈ విధంగా కొనసాగేదా, ఆంధ్ర వాళ్ళు మళ్ళా తెలంగాణకు రావడానికి ధైర్యం చేసేవాళ్ళ అనే ఒక అంశాన్ని పబ్లిక్ లోకి పంపేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా రావడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపైన బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పోరాటం చేయకపోవడం ఆ పార్టీకి మైనస్ గా కనపడుతుంది. కేసీఆర్ కూడా ప్రజల్లోకి రాకపోవడం ఆ పార్టీకి మైనస్ గా కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు, శేష్ గారు అండ్ శ్రీనివాస్ గారు, అల్లాపూర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.